అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశము ఆయన వాక్యము సత్యము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధాన గాయకునికి దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. 19వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, అది న్యాయమైనది, సత్యమైనది. అంతేకాదు కానీ అది కేవలము న్యాయమైనదిగా మనం చూస్తుంటున్నాం. ఇదే ఆయన న్యాయవంతుడు, అది ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం. అది పవిత్రమైనదిగా చూస్తుంటున్నాం. అది నిత్యము నిలిచేదిగా ఉంటుంది. 119వ కీర్తన 142వ వచనము కూడా గమనిస్తే, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యమైనది అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే నీ నీతి శాశ్వతమైనది అంటున్నాడు. నీతి అనగా న్యాయము. నీ నీతి శాశ్వతమైనది, న్యాయము. నీ న్యాయము శాశ్వతమైనదిగా ఉంది. న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవిగా ఉన్నాయి. అంతేకాదు ఆయన నీతి కూడా శాశ్వతమైనదిగా ఉంది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పి చూస్తున్నాడు. అవును, నీ ధర్మశాస్త్రము కూడా కేవలము సత్యమైనదిగా చూస్తున్నాడు. ఇదే 119వ కీర్తన 151వ వచనము కూడా మనం గమనించినట్లయితే 151వ వచనం, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన న్యాయ విధులు కూడా ఎంతో సత్యమైనవిగా ఉన్నాయి. ఆయన నీతి శాశ్వతమైనదిగా ఉంది. నీతిమంతుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయాన్ని చేసే దేవుడు, అందరి ఎడల న్యాయం చూపించే దేవుడు. యెహోవా సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యము అని చెప్పి చూస్తున్నాడు. ఆయన తన సేవకులను కాపాడువాడుగా ఉన్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే తన నమ్మిన బిడ్డలకు ఆయన దగ్గరగా సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ 160వ వచనం కూడా మనం గమనిస్తే, నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు
నియమించిన న్యాయ విధులనియో నిత్యము నిలుచును అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఇక్కడ గమనిస్తే ఈ నీ వాక్యము సారాంశము సత్యము అని చెప్పి సత్యమునగా వాక్య సారాంశమే. ఆయన సత్యమైన దేవుడు, ఆయన వాక్యము సత్యమైనది, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన క్రియలు సత్యమైనవి, ఆయన సత్యమైనటువంటి దేవుడు. ఆయన న్యాయ విధులు ఎంతో సత్యమైనవిగా ఉన్నాయి. 89వ కీర్తన కూడా మనం గమనించినట్లయితే అక్కడే 119వ కీర్తన 89వ వచనం కూడా మనం గమనించినట్లయితే, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని చెప్పి చూస్తాం. ఆయన సత్యమైన దేవుడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అని చెప్పి చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా గమనించండి, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. 111వ కీర్తన 8వ వచనంలో కూడా గమనిస్తే 111వ కీర్తన 8వ వచనం, 111వ కీర్తన 8వ వచనం, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి అని చెప్పి చూస్తున్నాం. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉందని చూస్తుంటున్నాం. అంతేకాదు అవి శాశ్వతంగా స్థాపించబడేమని చెప్పేసి చూస్తుంటున్నాం. రెండవదిగా గమనిస్తే సత్యముతోనూ, ఆయన సత్యమైన దేవుడు, న్యాయమైన దేవుడు, నిలకడగా ఉన్న దేవుడు, ఆకాశం అందున్న దేవుడు. ఆయన వాక్యమే న్యాయమైనదిగా, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనం, ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవిగా ఉన్నాయి. ఆయన నీతి అనగా న్యాయము శాశ్వతమైనదిగా ఉంది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అంతేకాదు నువ్వు సమీపంగా ఉన్నావు, యెహోవా నువ్వు మాకు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యము అని చెప్పేసి చూస్తుంటాం. ఆయన తన సేవకులను కాపాడువాడుగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన వాక్య సారాంశము సత్యము. వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. అందుని బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి చూస్తున్నాను. అంతేకాదు, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే చివరి లైన్ చూసుకుందాం. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్పి. ఆయన వాక్యము సత్యము,
ఆయన న్యాయ విధులు సత్యము, ఆయన నీతి శాశ్వతమైనది, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి, ఆయన సమీపంగా ఉన్నాడు. అంతేకాదు అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడినట్లుగా మనం చూస్తాం. మీకు ప్రకటింపబడిన ఈ సువార్త, ఈ వాక్యమే సత్యము అని చెప్పి చూస్తున్నాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 6-8 వచనంలో కూడా మనం చూస్తే మన దేవుని వాక్యము నిత్యము నిలచును అని చెప్పి చూస్తాం. అయితే కీర్తనలు 19వ కీర్తన మనం మొదటిగా చదువుకున్నటువంటి కీర్తన 19వ కీర్తన 9వ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలచును అని చెప్పి చూస్తున్నాం. భయభక్తులనే మాట మనం చూస్తాం. ఒక మనిషి జీవితంలో శాశ్వతమైనటువంటి మేలు కలిగేందుకు దేవుని పట్ల భయభక్తులు సాధనాలుగా ఉన్నాయి. బైబిల్లోని ఉపదేశాల్లో ఉన్న దివ్యమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, అవి కేవలము పవిత్రమైనవి, అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి, అవి యథార్థమైనవి. ఆయన యథార్థమైనటువంటి వాడు. అందుకే ఆయన సన్నిధిలో భయభక్తులతో ఆయన నీతిని, న్యాయమును అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే ఉదయకాల వేళలో అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినం ఆయనతో కలిసి ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన ఎంతగానో ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన మీ యందు భయము భక్తి కలిగి, న్యాయము కలిగి, సత్యము కలిగి, యథార్థతతోనూ సత్యముతోనూ నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. ఉదయకాల వేళలో నాయన అట్టి కృప మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రము. వాక్యమయ్యున్న దేవుడు, వాక్యమును తండ్రి ప్రభువ, వాక్యములోని సారాంశమును మేము తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.